హలో, నేను విశేషరావు. ఊహించినటువంటి విధంగా బంగారం రేటు రోజు రోజుకి ఇప్పుడు తగ్గుతుంది. ఇది ఒక రకంగా ఆశాజనకమైనటువంటి అంశమే. గత శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే 900 రూపాయలు తగ్గింది బంగారం రేటు. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో గరిష్టంగా వెళ్ళినటువంటి బంగారం ధర గత వారంలో ఈ వారానికి వచ్చేటప్పటికి తగ్గుతూ వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అని అంటే ప్రధానంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. 2, రూపాయి వాల్యూ బలపడుతుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ ఆయన యొక్క పాలన ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. ఆయన దిగుమతి సుంకాలని రెసిప్రోకల్ స్థాయిలో వేస్తానని చెప్పి ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్యానిక్ సిచ్యువేషన్ నెలకొంది. దీంతో బంగారం రేటు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. దాదాపుగా గత వారానికి ఈ వారానికి పోల్చుకుంటే 900 రూపాయలు తగ్గింది. 900 రూపీస్ తగ్గింది. వాస్తవంగా 1,00,000 దిశగా వెళ్తుంది అనేది చాలామంది ప్రచారం చేశారు. బట్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనాలోచితంగా ఉన్నాయి. అవి ఎట్నుంచి ఎటువైపున రావచ్చు, 1,00,000కి చేరువవుతుంది బంగారం ధర అనేదాన్ని నమ్మద్దు అని చెప్పాను. అయితే అది తగ్గేటువంటి అవకాశం ఉందని కూడా ఒక సూచన చేయడం జరిగింది నేను. ఇప్పుడు అదే జరుగుతుంది, తగ్గుతుంది. ఇప్పుడు వాస్తవంగా గత వారం 400 రూపాయల వరకు తగ్గింది. ఇప్పుడు గత సోమవారం, మంగళవారం, సోమవారం 150 రూపాయలు తగ్గింది. ఇవాళ 160 రూపాయలు తగ్గింది. తగ్గుతూ వస్తుంది, రోజుకు రోజుకి తగ్గుతూ వస్తుంది బంగారం ధర. సో కాబట్టి 90,000 కన్నా కూడా ఇప్పుడు తగ్గింది. 90,000 దిగువకు వచ్చేసింది ఇప్పుడు. సో 22 క్యారెట్ల బంగారం అలాగే 24 క్యారెట్ల బంగారాన్ని మనం చూసుకుంటే కనుక దేనికదే తగ్గుతూ వస్తుంది. అలాగే వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం గత వారం ఫస్ట్లో ఎంత ఉందంటే ఔన్స్ బంగారం అంతర్జాతీయంగా 3,020 రూపాయలు ఉంది అంతర్జాతీయంగా. అంటే దాదాపు ఔన్స్ అంటే 31.5 గ్రామ్సే ఉంటుంది ఔన్స్ బంగారం. ఔన్స్ వచ్చేసి 3,020 రూపాయలు ఉంది అంతర్జాతీయంగా. ఇప్పుడు అది 3,010 రూపాయలకు పడిపోయింది. అంటే ఒక ఔన్స్ బంగారం ధర డాలర్లు, ఇవి డాలర్లు $3,010 తగ్గిపోయింది. అంటే $10 తగ్గితే మనకి ఎంత తేడా వచ్చింది? $900 తక్కువ వచ్చింది. 900 రూపీస్ తక్కువ వచ్చింది మనకి. సో అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర తగ్గుతూ వచ్చింది. అయితే దేశీయంగా మార్కెట్లో ఎలాంటి పరిస్థితి ఉంది అని అంటే గత 2-3 వారాల నుంచి కూడా వినియోగదారులు షాపులకు వెళ్ళడం లేదు, వెలవెలబోతున్నాయి. దాదాపుగా గత ఏడాదితో పోల్చుకుంటే మన వినియోగదారులు చెప్పేది ఏంటంటే 80% కొనుగోళ్లు తగ్గిపోయాయని చెప్తారు. 80% తగ్గిపోయాయని చెప్పారు. ఇది అఫీషియల్ న్యూస్. 80% కొనుగోలు తగ్గిపోయాయి. పెళ్లిళ్ళ సీజన్ వచ్చినప్పటికీ కూడా గత ఏడాదితో పోలిస్తే, అంటే 2024, గత ఏడాది అంటే ఇప్పుడు 2025కి వచ్చాం, 2024 జనవరి, ఫిబ్రవరి దాంతో కంపేర్ చేస్తే 80% తగ్గిపోయింది కొనుగోళ్లు. 80% కొనుగోళ్లు లేవన్నారు. కానీ బంగారం రేటు మాత్రం 90 దాటిపోయింది. 90,000 దాటిపోయింది. 19,000 రూపాయలు దాటిపోయింది బంగారం, 10 గ్రాముల బంగారం. సో 90,000 ఎందుకు దాటింది అని అంటే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ట్రంప్ రూపంలో. యుద్ధ మేఘాలు కమ్ముకోవటం, యుద్ధాలు వస్తాయని చెప్పి ఇప్పుడు ఉక్రెయిన్ అలాగే రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం యొక్క ప్రభావం ఇవన్నీ కూడా వెరసి ఎవరికి వాళ్ళే ఆయా దేశాల యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని పదిలంగా ఉంచుకునేదానికి దిగుమతుల్ని ప్రోత్సహించారు. సో దిగుమతి చేసుకున్నారు అందరూ. ఈవెన్ భారతదేశం కూడా ఆర్బీఐ డైరెక్ట్గా రంగంలోకి దిగింది. ఆయా దేశాల ఆర్బీఐలు కూడా, సెంట్రల్ బ్యాంకులు కూడా రంగంలోకి దిగి వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. సో దాంతో దిగుమతి పెరిగింది. బంగారం దిగుమతి అనూహ్యంగా పెరిగింది. అనూహ్యంగా పెరిగి బంగారం దిగుమతులు పెరగడంతో వాటి రేట్లు పెరిగాయి. దిగుమతులు దాదాపు గతం కంటే కూడా దాదాపు 20% పైగా పెరిగినాయి అని అన్నారు. సో కాబట్టి బంగారం దిగుమతులు పెరగడంతో ఆ బంగారం రేటు పెరిగింది అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల కారణంగా. కానీ దేశీయంగా చూస్తే వినియోగదారులు ఎవరు కొనుగోలు చేయడానికి వెళ్ళలేదు. సో ఈ కారణంతో
ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్నటువంటి మార్కెట్ కాస్త ఇప్పుడు ఫైనాన్షియలీ రన్నింగ్ అవుతుంది మార్చికి వచ్చేటప్పటికి. ఇప్పుడు బంగారం ధర రివర్స్లో ఉంది, తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఇక డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా ఫెడరల్ బ్యాంకు అది యాక్చువల్గా మొన్నటి వరకు ఏమనుకున్నారంటే వడ్డీ రేట్లను పెంచుతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ వడ్డీ రేట్లను పెంచలేదు, యాసిడ్స్ గుంచింది. దాని యొక్క ప్రభావంతో ఇప్పుడు డాలర్ వాల్యూ తగ్గిపోతూ ఉంది. ఇవాళ మనం రూపాయి వాల్యూ తీసుకుంటే $1 వచ్చేసి 85 రూపాయల సంథింగ్ ఉంది. 85 రూపాయలు, దాదాపుగా 85-35 పైసలు దాకా వచ్చేసింది ఇప్పుడు అమెరికా రూపీస్ $1 వచ్చేసి. కానీ 88 రూపాయల దాకా వెళ్ళింది ఒక మూమెంట్లో, 88 చిల్లరకు కూడా వెళ్ళింది. 88 కాస్త తగ్గుముఖం బట్టి డాలర్ వాల్యూ పడిపోయింది. డాలర్ వాల్యూ పడిపోయి రూపాయి వాల్యూ బలపడింది, 85కి వచ్చేసింది రూపాయి వాల్యూ. సో బంగారం రేటు ఇప్పుడు రూపాయి బలపడింది కాబట్టి బంగారం రేటు కూడా తగ్గింది. ఇప్పుడు తాజాగా బంగారం ధరలు కనుక మనం తీసుకుంటే ఈరోజు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి బంగారం ధరలు కనుక తీసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి ఈరోజు 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములు వచ్చేసి ఇవాళ 89,290 రూపాయలు ఉంది. సో ఇది తాజా. యాక్చువల్గా 90,000 దాటిపోయింది. ఇప్పుడు 89,290 రూపాయలకు వచ్చింది. ఇది 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు వచ్చేసి. ఇక 22 క్యారెట్లు వచ్చేసి బంగారం ధర 22 క్యారెట్లు తీసుకున్నాం. 22 క్యారెట్లు 10 గ్రాములు వచ్చేసి 10 గ్రాములు ధర వచ్చేసి 82,150 రూపాయలు ఉంది. ఈ తాజాగా ఇవాళ ధర. ఇక వెండి ధరలు కూడా ఇచ్చారు, బట్ అవి అనవసరం. వెండి ధరలు పెద్దగా వేరియేషన్ లేవు. వెండి ధర కూడా తగ్గింది. యాక్చువల్గా కేజీ వెండి ధర వచ్చేసి 99,919 రూపాయలు వెలిగింది. ఇప్పుడు బంగారం ధర మనం గతంతో పోలిస్తే ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో 92,000కి వెళ్ళింది ఒక మూమెంట్లో. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 92,000కి కూడా వెళ్ళింది ఒక మూమెంట్లో. అది ఇప్పుడు తగ్గుముఖం బట్టి ఇప్పుడు ఇంకా కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. బంగారం ధర ఆల్మోస్ట్ చూడండి ఎంత తగ్గింది, 3,000 రూపాయలు తగ్గింది. దాదాపుగా 3,000 తగ్గింది. అంటే ఇంకా పడిపోయేటువంటి అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలోకి వెళ్ళి మళ్ళా తగ్గింది. సో దీని అంతటి కారణం ఏంటంటే మొత్తం అమెరికాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే అమెరికాలో రెసిప్రోకల్ డ్యూటీస్ కారణంగా స్టాక్ మార్కెట్లు పడిపోవటం, తర్వాత ఆయా కరెన్సీలు కొన్నేమో పతనాన్ని స్థాయించడం, ఇప్పుడు మళ్ళా బలపడటం, ఇప్పుడు దేశీయంగా లేదంటే అంతర్జాతీయంగా మారుతున్నటువంటి పరిస్థితులు, రాజకీయంగా కూడా కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు యుద్ధాలకు సంబంధించినటువంటి భయాలు కూడా పోతున్నాయి. యుద్ధ భయాలు కూడా ఇప్పుడు లేవు. ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తూ చాలా వరకు సక్సెస్ అయింది అమెరికా. అలాగే హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించిన దాన్ని కూడా ఆపారు. సో రాబోయేటువంటి రోజుల్లో మొత్తం కూడా ఈ రెసిప్రోకల్ డ్యూటీస్ వాణిజ్యం ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. అమెరికా మీద చైనా మీద అమెరికా, అలాగే భారతదేశం మీద రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తానని, లేదా కొలంబియా మీద, లేదంటే కెనడా మీద, ఇలా మెక్సికో మీద రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ వచ్చారు ట్రంప్. సో దాంతో ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్, భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. దాంతో స్టాక్ మార్కెట్ షేర్లంతా పడిపోయినాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా ఒకసారిగా డమాల్ అయ్యాయి. అనిశ్చితమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ అనిశ్చితి నుంచి కొంత స్పష్టత వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభం కావడంతో నీకు బంగారం రేటు తగ్గుతూ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇవాళ బంగారం ధర లేటెస్ట్ ఇది. అంటే గత వారం కంటే కూడా ఈ వారం భారీగా తగ్గుతుంది. లాస్ట్ శుక్రవారానికి ఈ మంగళవారానికి చూసుకుంటే దాదాపుగా 900 రూపాయలు తగ్గిందని అంటున్నారు సుమారుగా. సో ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అది నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు,
ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు వాణిజ్యానికి సంబంధించి అంటే రెసిప్రోకల్ ట్యాక్స్కి సంబంధించి కానీ ఈ ట్రేడ్కి సంబంధించి కానీ చర్చించేందుకు అమెరికా నుంచి ఒక ప్రత్యేకమైన బృందం మంగళవారం రోజు భారతదేశానికి వచ్చింది. ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వ పెద్దలతోటి చర్చలు జరుపుతూ ఉన్నారు. దాని ప్రభావం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎంత ఉంటుంది అనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో కరెన్సీ వార్ అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా డాలర్ మీద ఆధారపడి ఉంది. ఒకవేళ ఆ డాలర్ని కనుక పక్కన పెట్టి కనుక వాణిజ్య కార్యకలాపాలు కనుక చేయగలిగితే ఊహించినటువంటి విధంగా బంగారం మరింత తగ్గేటువంటి అవకాశాలు లేకపోలేదు. మరి అది సాహసం చేయాలి దానికి. మరి అలాంటి సాహసం చేస్తారా? ఉండేటువంటి చైనా కానీ భారతదేశం కానీ లేదంటే రష్యా కానీ ఇవన్నీ కలిపి సాహసం చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ బ్రిక్స్ ఒక కరెన్సీని క్రియేట్ చేసింది. మరి ఆ బ్రిక్స్ డాలర్ని కాదని మీరు కనుక వ్యాపారాలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి ట్రంప్ వార్నింగ్ని పక్కన పెట్టేసి బ్రిక్స్ కనుక ఒక అడుగు ముందుకేసి డాలరేతర కరెన్సీని వాడుకొని వాణిజ్య సంబంధాలు కనుక మెరుగుపరిస్తే ఖచ్చితంగా రూపాయి మరింత బలపడే అవకాశం ఉంది. బంగారం ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే డౌన్ ట్రెండ్లో అయితే ఉంది బంగారం. రాబోయేటువంటి రోజుల్లో మరి అంతర్జాతీయంగా జాతీయంగా నెలకొనే రాజకీయ పరిస్థితులు వాణిజ్య పరిస్థితులు వాటి మీద ఆధారపడి ఉంటుంది. తగ్గుతుందా పెరుగుతుందా అనేది ప్రస్తుతానికైతే డౌన్ ట్రెండ్లో ఉంది. కాబట్టి మరి పెట్టుబడి మీరు బంగారం మీద పెడతారా అనేది మీ అంచనా మీద ఆధారపడి ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో మనం అంచనా వేయలేము ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయని. అందుకే స్పష్టంగా చెప్పలేం పెరుగుతుందా తగ్గుతుందని. ప్రస్తుతానికైతే మాత్రం కొంతకాలం పాటు ఇదే కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి దాదాపు అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ ఉండేటువంటి విశ్లేషకులు అనేక న్యూస్ పోర్టల్స్లో చెప్తూ ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు మరి బంగారం రేటు మీద ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అనేది మీరు కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.